మా మరదల పిల్ల అంటే నేను ఇంతమంది అమ్మాయిలతో తీసిన ఏం చేసినా నన్ను ఒక్క మాట అన్న నా పైన మరి ఎలాంటి ఫీలింగ్ ఉన్నదో నాకు అసలు ఇంతవరకు నేను అడగలే. వాళ్ళ ముంగట అడుగుదామని నేను కెమెరా ముంగటకి వచ్చిన. ఎవరి బ్యాడ్గా అనుకోని గుడ్గా అనుకోని ఐ డోంట్ కేర్, బట్ నాకు కావాల. నచ్చేసావే పిల్ల నచ్చేసావే, నచ్చేసావే పిల్ల నచ్చేసావే. పేరెంట్స్ వదిలిపెట్టి వచ్చాను కానీ ఏమో సెటిల్ అయినాక కన్విన్స్ అయ్యి సరే రాండి అని అంటారని వెయిట్ చేస్తున్నా. ఇప్పుడైతే నేను చాలా లక్కీ నేను దగ్గర ఉన్నందుకు. అంటే చాటింగ్ చూస్తానని మళ్ళా చాటింగ్ ఎవరితో మరి రిక్వెస్ట్ అనుకోండి, ఏమన్నా అనుకోని మీరుంటేనే మేమున్నాం, అది మర్చిపోకండి. నా గోరంత చెమటకు కొండంత సిరులిచి పెంచినది ప్రజలే కదా. హే హలో గైస్, తెలుసు కదా మా మరదల పిల్ల. సో విలేజ్ నుంచి అయితే తీసుకొని వచ్చినాం. రీసెంట్గా మనతో చేసి అమ్మ అదే అన్న, అంటే మన టీంలో నుంచి ఒక అమ్మాయి వెళ్ళిపోయింది కదా, సో ఆమె వల్ల కొంచెం అవి ఇవి కొంచెం అయింది. సో నేను మా మరదలతోటి కంటిన్యూగా చేద్దామని తన ఇంట్లో కూడా కొన్ని ఫేస్ చేసుకొని కొన్ని లొల్లులో పెట్టుకొని అయితే వచ్చింది. సో నా పైన అంటే నేను ఇంతమంది అమ్మాయిలతో తీసిన ఏం చేసినా నన్ను ఒక్క మాట అన్న నా పైన మరి ఎలాంటి ఫీలింగ్ ఉన్నదో నాకు అసలు ఇంతవరకు నేను అడగలే. వాళ్ళ ముంగట అడుగుదామని నేను కెమెరా ముంగటకి వచ్చిన. సో అడగనా ఒకటి అడగానమ్మా. మా అని పిలుస్తాను. సో ఇప్పుడు అడుగుదాం, మ్యాటర్కి వద్దాం. ఇప్పుడు కెమెరా ముంగడికి ఎందుకు వచ్చిన. పాయింట్ 1, నేను ఇంతమంది మధ్యలో నీకేమైనా డౌట్స్ అయితే నువ్వు కూడా అడగను. అంటే అది జెన్యున్ కాదు అనిపించినప్పుడు నువ్వు అడుగు, సరేనా? అంటే నా ఫీల్ నేను తెలుసుకోవాలి కాబట్టి నేను అడుగుతున్నా. నేను ఇంతమంది తోటి అమ్మాయిలతో తీస్తా కానీ నీకు ఏమనిపించదా? ముఖ్యంగా పిల్లలతో బాగా దారుణంగా చేసిండు. మళ్ళీ ఇంకా నువ్వు కూర్చోన్న వీడియోలనే కూర్చో చెప్పు. నువ్వు ఎంతమంది అమ్మాయిలతో ఎన్ని వీడియోస్ చేసినా ఎక్కడెక్కడ టచ్ చేసినా నువ్వేందో నాకు తెలుసుమా. నువ్వే తప్పు చెయ్యవు, నన్ను కాదని నువ్వే తప్పు ఎవరితో చెయ్యవు ఆ నమ్మకం నాకుంది. ఎవరైనా అనుకోని నాకొద్దు. సరే ఫస్ట్ అయిపోయింది. సో నేనైతే ఫస్ట్ ఫేస్ రివీల్ చేయలేదు కదా మీ ముంగడికి. ఎందుకు చేయలేదంటే వాళ్ళ ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ తోటి. సో ఇంట్లో ప్రాబ్లం ఒకసారి కానీ అడిగి తెలుసుకుంటాను నేను. అంటే నేను అడిగినా నాకు తెలుసు ప్రాబ్లం, కానీ మీకు కూడా తెలియాలి కదా. సో ఇంట్లో ఏమనేటోళ్ళే, నేను వానితోటే ఉంటా, వానితోటే లైఫ్ నేను లీడ్ చేస్తా అన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమనేటోళ్ళు, అమ్మ వాళ్ళు డాడీ వాళ్ళు అట్లా. వద్దు వాడు బ్యాడ్ క్యారెక్టర్, వాళ్ళ గురించి ఇట్లా చెప్తారు అట్లా చెప్తారు, ఇంతమందితో తిరిగినాడు, ఇంతమందితో వీడియోస్ చేస్తున్నాడు, వాడు గలీజ్ అది ఇదా చాలా అన్నారు. ఇంకా ఎంతమంది అంటే ఎక్సెట్రా చెప్పారు. నేను అవన్నీ పట్టించుకోలేదు. వాళ్ళు వెళ్ళినాయని అనుకోని నువ్వేందో నాకు తెలుసు కదా. ఎవరి బ్యాడ్గా అనుకోని గుడ్గా అనుకోని ఐ డోంట్ కేర్, బట్ నాకు కావాల. నచ్చేసావే పిల్ల నచ్చేసావే, నచ్చేసావే పిల్ల నచ్చేసావే. సరే మూడోది. సో ఇప్పుడు వచ్చినావు, ఇప్పుడు నిన్ను ఇన్ని రోజులు ఎట్లా సపోర్ట్ చేసిరో రీసెంట్గా మనం కొన్ని వీడియోస్ పెట్టినాం. దానికి ఎంత సపోర్ట్ చూపెట్టారు అంటే 3 మిలియన్ వ్యూస్ గాయ్స్, మీ లవ్ అండ్ సపోర్ట్ వల్ల.
సో అంత వ్యూస్ పోయి నేను మనం ట్యాంక్ బండ్ పోయినాం, అక్కడ కూడా గుర్తుపట్టి నువ్వు సృజన్ మరదలు కదా అని అన్నారు. అప్పుడు నీ ఫీలింగ్ ఏంది? ఫీలింగ్ అంటే సో నువ్వు సక్సెస్ అవుతున్నావు కదా, నాకు అది చాలు. నన్ను ఎవరు ఫేమ్ గుర్తుపట్టకపోయినా పర్లేదు, నువ్వు కొంచెం ఫేమ్ అవ్వాలి, ఇంకా ఇంకా ఫేమ్ అయిపోవాలి, మంచిగా ఉండాలి నువ్వు. ఇప్పుడు నిన్ను కూడా ఇదే ఇండస్ట్రీలో తీసుకొని వచ్చిన, అవును వీడియోస్ చేస్తున్నావు, అప్పుడు బయట ఎవరైనా గుర్తుపడతారు. గుర్తుపట్టినప్పుడు నువ్వు ఏమని చెప్తావు? సృజన్ మరదల్ని. అదే కదా, ఇప్పుడు నీ మరదలనే కదా నేను. నాకు వస్తుంది ఫేమ్, ఒకళ్ళు నాకు వచ్చినానే వాళ్ళు వస్తుంది బావా. సరే గాయ్, ఇప్పుడు ఇంకేమన్నా అడగన్నా కామెంట్ నా మీద నీ ఒపీనియన్ చెప్తే వాళ్ళందరూ సుజ్జాని పిలిచే గర్ల్స్ అందరూ ఇక తలకాయ కొట్టుకుంటారు అంటే వాళ్ళ నేను. సరే, నేను వీడియోస్లలో దీన్ని పెట్టడానికి ఏంటంటే అన్న, నేను ఎంత ఏమన్నా చేయనన్నా, అంటే నేను ఎక్కువ ఏం చేయలేను కానీ, అంటే ఇట్లా చాటింగ్లో గర్ల్స్ తోటి వీళ్ళతోటి ఎవరితోటి ఏం చేసినా కానీ అర్థం చేసుకుంటుంది అన్న. నేను ఏం చేసినా వీడు ఒక లిమిట్ వరకే ఉంటాడు, ఆ లిమిట్స్ క్రాస్ అవ్వడు, వాడు ఎంతమంది దగ్గర పోయినా నా దగ్గరికి అదే చెప్తున్నా. అంటే నా పైన ఉన్న నమ్మకం చెప్తున్నా అన్న దానికి. అంటే అది నన్ను ఎంతగా నమ్ముతుంది. ఆ ఫీల్ తోటి నేను ఇంటికాడ నుంచి అంత ప్రాబ్లం అంత లొల్లి అయినా కూడా నా ఇంటికాడ నుంచి పిలిపించుకొని ఇంట్లో, అంటే ఫేస్ రివీల్ చేయలే కదా మేము, ఆ ఇంట్లో మాట్లాడుకొని కొంచెం అవి ఇవి లొల్లులు అయితే అవి లొల్లులన్నీ క్లియర్ చేసుకొని, సో ఇప్పుడు మీ ముంగడికి వాళ్ళ ముంగడికి అందరి ముంగడికి నేను తీసుకొని వచ్చిన. సో ఇప్పుడు వాళ్ళ లవ్ అండ్ సపోర్ట్ వల్ల మేము ఇట్లనే కంటిన్యూ అవుతాం. రీసెంట్గా బిగ్ బాస్లకు కూడా పోదామని ట్రై చేస్తున్నాం. మీ లవ్ అండ్ సపోర్ట్ ఉంటే అల్లకు కూడా పోనీకి ట్రై చేస్తాం. ట్రై చేసినప్పుడు అప్పుడు మీరే చూస్తారు గాయస్, అందరు అది ఎత్తి ఇది ఎత్తాను అంటారు కదా, మేము అవేం చెప్పాం, చేసి చూపెడతాం. ఆ పిల్ల ఫస్ట్ ఏం పని చేస్తుండే? ఏ చిన్న చిన్న పనులు అన్న, అంటే ఇక పల్లెటూరు వాళ్ళు ఏం చేస్తారు అన్న? ఏం చేస్తుండే ఫస్ట్? సుజన్ గారు ఇట్లా నార్మల్గా నువ్వు ఊర్లో ఉన్నప్పుడు పొలం పనికి వెళ్తాను. పొలం పనికి వెళ్తుండే. ఇంట్లో కాడ ఉన్నప్పుడు ఏం చేస్తారన్న? పొలం పనులు, చేనుల పనులు. వాళ్ళ పొలాలకి వీళ్ళ పొలాలకి 200-300 ఇస్తే వెళ్ళిపోయిందని కదా. సో ఇప్పుడు సెట్ అయిపోతుందిలే అన్న, ఇప్పుడు వచ్చింది కదా మన దగ్గరికి, సెట్ అయిపోతుంది. సో గాయ్స్, ఆ పొలం పని మిస్ అవ్వట్లేవాను? లేదు, నా దగ్గర ఉన్నది కదా అన్న. నేను ఊరు దగ్గర ఉన్నప్పుడు తిను దగ్గర లేనని చాలా అంటే ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఎవరికి చెప్పుకోలేక, అటు బాధపడలేక, ఇటు ఇంట్లో చెప్పుకోలేక, నాకు తను కావాలి నేను వెళ్ళిపోతానని. ఎట్లా అంటే చెప్పలేను, మళ్ళీ ఏడుతుందన్న, ఏం చెప్పలేను. ఇప్పుడు పేరెంట్స్ వదిలిపెట్టి వచ్చాను కానీ ఏమో సెటిల్ అయినాక కన్విన్స్ అయ్యి సరే రాండి అని అంటారని వెయిట్ చేస్తున్నా. ఇప్పుడైతే నేను చాలా లక్కీ దీని దగ్గర ఉన్నందుకు. సో లాస్ట్గా చెప్పాలనుకునేది ఏంటంటే, ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ప్లీజ్ ఇక్కడ నుంచి వీడియోస్ అయితే మంచి మంచి కంటెంట్స్ వస్తాయి. ప్లీజ్ ఆ ఛానల్కు రీసెంట్ వీడియోస్కి ఎట్లా సపోర్ట్ చేసిరో ఈ ఛానల్కు మా మర్దల పిల్ల మళ్ళా నువ్వు అన్నా గెలుకుతావా అన్నా? లాక్ ఎందుకు మార్చినావు? అన్నా మళ్ళా నువ్వు పుల్లలు పెడతావేందా? సరే, దాంట్లో ప్రమోషన్స్ కాంటాక్ట్ ఉండే అన్న, అందుకని లాక్ మార్చు. నేనేం చేసుకుంటాను? లాక్ మార్చావు. అవి కాంటాక్ట్స్ బయటికి పోదు మా బయట. నాకు యూట్యూబ్ గురించే నాకు తెలీదు. ఇంక ఈ కాంటాక్ట్స్, ఈ ఫోన్, ఇవన్నీ నేను ఎందుకు చూస్తాను? అంటే చాటింగ్ చూస్తాను అని. మళ్ళా చాటింగ్ ఎవరితో మరి ఇంకోసారి ఇట్లా చేయకు మామ. మా బంగారం కదా, చేయొద్దా? గుడ్ గర్ల్, గుడ్ బాయ్. సరే అన్న. సో లాస్ట్ గైస్, నేను మా మర్దల పిల్లతోటి కొత్త యూట్యూబ్ ఛానల్ రన్ చేసిన. ప్లీజ్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఇన్ని రోజులు ఎట్లా చూపెట్టారో అట్లనే చూపెడతారు అనుకుంటున్నాం. మేము రీసెంట్గా బిగ్ బాస్లో కూడా పోదామని ట్రై చేస్తున్నాం. ప్లీజ్ గైస్,
రిక్వెస్ట్ అనుకోండి, ఏమన్నా అనుకోని, మీరుంటేనే మేమున్నాం, అది మర్చిపోకండి. నా గోరంత చెమటకు కొండంత సిరులిచ్చి పెంచినది ప్రజలే కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇన్స్టాలో మెన్షన్ చేయండి, మేము రీమెన్షన్ కూడా చేస్తాం.